నేపథ్యంలో కొంతమంది శిక్షణ ఇప్పించేవారు ఉండొచ్చు, కొంతమందికి శిక్షణ తీసుకునే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అనేక స్వచ్ఛంద సంస్థలు మరి చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ ఉద్యోగ కల్పన కోసం. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం గౌరవ ఉద్యమ నేత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని 10 సంవత్సరాలు చాలా తపన పడ్డారు. మీ అందరికీ తెలుసు, మీరు మేధావులు, చదువుకున్న వారు, మరి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆషామాషిగా జరగలేదు. 2001లో కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమాలపై ఆధారపడి వారి జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. మరి గోదావరి కృష్ణా జలాలను మలపాలి అని జోరుగా మీపైనే ఉంది. దానికి సమాధానం చెప్పి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు. నలుమూలన ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా మన వాళ్ళు కనబడుతూ ఉంటారు. దానికి కారణం మన వాళ్ళు చదువుకొని రాణించడం వల్ల కంప్యూటర్ రంగంలో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, ఏ రంగంలోనైనా మన వాళ్ళు ప్రపంచంలో అన్నింటిలో కూడా నెంబర్ 1గా ఉన్నారు. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈనాటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భ్రమలు కల్పించినటువంటి ప్రభుత్వాలు వారి అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన తర్వాత, యువతరం ఇచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేసి ఈరోజు ఒక నియంత్రితమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులు మాట్లాడితే ఆంక్షలు, రైతులు మాట్లాడితే ఆంక్షలు, ఉద్యోగులు మాట్లాడితే దాడులు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పరిపాటిగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఆయనే తక్కువ మాట్లాడలేదు. నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇది మా యొక్క మాట అని చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు కూడా అక్కడ కూడా ఎలాంటి పురోగతి లేదు. ఈరోజు దేశంలో ఉండేటువంటి భారత పార్లమెంట్ సాక్షిగా ఏం జరుగుతుంది భారత ఢిల్లీ నగర వీధులలో అంటే నెట్ ఎగ్జామ్లో జరిగినటువంటి లోపాలను, అక్కడ పేపర్ లీకేజ్లను మరి యువతను ప్రశ్నించి ఒక నిరసన కార్యక్రమం చేస్తే ప్రభుత్వాలు ఒక ఆమరణ నిర్దేశం చేసినప్పుడు ప్రభుత్వాల యొక్క బాధ్యత పిలిచి మాట్లాడడం, సమస్యను సానుకూలంగా పరిష్కారం కేటీఆర్ నిరంజన భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు వాసుదేవ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందు 2 గంటల నుంచి ఎంతో ఆసక్తితోని, శ్రద్ధతోని నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం మరి అనేక స్టడీస్ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఈ సమయాన్ని వృధా చేయకుండా చదువుతున్నటువంటి నా ఆత్మీయ తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆశీనులైనటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, ఈ అందరూ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి మా టీఆర్ఎస్పీ యువజన మిత్రులకు అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాటి మీ అంత వయసు ఉన్నటువంటి మా శ్రీనివాస్ గారు కానీ, వాసుదేవ రెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి రమేష్ గారు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించడం జరిగింది. ఎందుకు ఉద్యమించారు? తెలంగాణ రాష్ట్రం వస్తే మరి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా సమృద్ధిగా అవుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకంతో. అందుకే ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టు నీళ్లపైన శ్రద్ధ పెట్టి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈ తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిధులు అన్ని కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అనేక నోటిఫికేషన్లు ఇచ్చి సుమారు 1,65,000 పైకి ఆత్మతోటి, నా రక్తంతో
డిస్టర్బెన్సెస్ ఏంటో 5 పాయింట్లు చెప్తాను. భారతంలో 5 ఉన్నారు. పంచ పాండవులు కలిసి కట్టుగా చేతికి 5 ఎలాగైతే పిడికిలి బిగిస్తే ఒక డప్పు కొడితే కనుక తీరిపోద్దు అవతలోడికి, ఇలా కొడితే గోడ కొత్తలైపోద్దు. అలాగా అతడు సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టుగా 5 పాయింట్లలో పాయింట్ నెంబర్ 1, మీరు మాత్రమే ప్రిపేర్ అవ్వడం లేదు, మీకు మాత్రమే లక్ష్మీకాంత్ బుక్ లేదు, మీకు మాత్రమే ఒక బుక్ లేదు, మీతో పాటు లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటే అక్కడ ఉన్నవి 2000, 3000, 5000, 1000 ర్యాంకులు ఉంటే ఎక్కడో ఒకరికి వస్తుంది, నీకు రావట్లేదు అంటే తప్పు నీలోనే ఉంది. బయట గుర్తించుకో. ఇక్కడ ఉన్నాడు దొంగ, ఇక్కడ ఉన్నాడు దొంగలబాజీ. పసిడి పథకాల హారం కాదు రాబోయే తీరం. ఆట అనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచుకుంటాం. ఫస్ట్ నిన్ను కనుక్కో. ఫస్ట్ నీలో ఉన్నాడు ర్యాంకర్. ర్యాంక్ వచ్చిన తర్వాత 3 తలకాయలు, 5 చేతులు రావు, నువ్వే. అందుకని ఇవాళ డిసైడ్ అవు. రాత్రి ఇంటికి వెళ్ళు, తలుపులన్నీ మూసాయి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాయి, సోషల్ మీడియాను పక్కన పెట్టాయి, నీకు కావాలని గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండే తీసి పక్కన పెట్టాయి. నీతో మాట్లాడు. ఎక్కడ తప్పు జరుగుతుంది, నీలో తప్పులు ఉన్నాయని తెలుసుకో. ఎన్ని ఆన్లైన్ కోచింగ్లు ఇచ్చినా, ఎన్ని పుస్తకాలు ఉన్నా ఇక్కడ ఉంది అసలైన ర్యాంకులను గుర్తుంచుకో. అందుకు తమ్ముడు చల్లాయి ఇంటికి వెళ్ళాక తలుపులను వేసేసి నీతో 2 క్వశ్చన్స్ చేయి. 1, పుస్తకం చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేశానా, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాడు పుస్తకం చదువుతున్నానా, 2 చేస్తున్నానా, 2 చేస్తే సర్వనాశనమే పోతామని గుర్తుంచుకో. సెల్ ఫోన్ పక్కన పెట్టి మాత్రమే చదువు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే చదువు. ఆన్లైన్లో ఇక్కడ ఉచితంగా నీకు క్లాస్ ఇస్తున్నప్పుడు, నా తమ్ముడు వాసేవాడి మీకోసం కష్టపడుతున్నప్పుడు, ఇలాంటి కుర్రాడు ఇలాంటి పెద్ద సమక్షంలో ఇలాంటి అత్యద్భుతంగా అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకో. మళ్ళీ ఇంకొక యాప్ ఎక్కడ దొరుకుతా అని వెయిట్ చేయకు. ఇది నేను చెప్పాలని మొట్టమొదటి. 2, లవ్లో మనము యూత్ కాబట్టి లవ్లో నువ్వు యూత్ ఏంటంటే చాలా చెప్పచ్చు, టైం లేదు. మనము యూత్ ప్రేమలో అర్జెంటుగా ప్రేమలో ఎవరితో పడాలి. నువ్వు రోడ్డు మీద వెళ్ళు, ఒకలా బైక్ వేసి వస్తాడు, వెనకాల ఎత్తుగా ఉంటుంది, కూర్చో. వాడు అన్నాడు సాంగులు పాడతాడు. నువ్వు ఇద్దరు కలిసి నీ ఫ్రెండ్ మేఘాలలో చీనిపోతుకు తగలయ్యా. నువ్వు కనుక నిరుద్యోగిగా ఉన్నప్పుడు అమ్మాయికి కళ్ళకి చూసావంటే దేవుడు శిక్షిస్తాడో లేదో తెలియదు, అమ్మా నాన్న శిక్షిస్తాడో తెలియదు, పెద్దలు శిక్షిస్తాడో తెలియదు, కానీ నీలో ఉన్న ఒకడు మాత్రం నిన్ను శిక్షిస్తాడు. ర్యాంక్ కాకుండా పోతే జీవితంలో రోడ్డు మీద అడుగుతుంది తమ్ముడు. చెల్లాయి ఆడు దొంగ నా ట్యాక్సీ గాడు. ఆడు ముందు నవ్వుతాడు, తర్వాత పుప్పిస్తాడు, ఆ తర్వాత నవ్విస్తాడు. ఆడపిల్లలు కరిగిపోతారు. నువ్వు వేసుకునే డ్రెస్ ఎంత బాగుందో,